నీ కోరిక ఈడేరవలనని ఈ కొండ కోనలు ప్రతిధ్వనించుతున్నది. స్వామి, మనం ఈ కొండ కోణంలో ఉండిపోయినా తిరుమల పోసిపోదా? అక్కడికొచ్చే భక్త జనాలు ఇక్కట్లు పడరా స్వామి? దేవి, అక్కడ ఉండగలము, ఇక్కడ ఉండగలము. మొక్కుకున్న భక్తులను చిక్కులలో పెట్టము కదా. సంతోషము ప్రభు. ఈ ప్రకృతి కాంత సౌందర్యములకు మెరిసి అట్లాంటివి. ఏ మన్యముకొండ ధరిత్రికి ఒక చరిత్ర ఉన్నది. ఏ మన్యముకొండ పూర్వనామము మునలకొండ. మహాతపస్సంపన్నులకు మునిపుంగములు ఈ కొండలలో నివసించేవారు. త్రేతాయుగమున శ్రీరామునిగా, ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగా ఇచ్చిన విశ్వాన్యుల సేవలను అందుకొని కలియుగమున నేను శ్రీ లక్ష్మీ సమేతుండనై ఈ మునలకొండ అయిన ఈ మన్యము కొండన కొలువయ్యిందని మాట ఇచ్చినాను. నేడు ఆ మాట నీ నోట కోరికగా ధ్వనించినది. తిరుమల కొండపై వెలసి దేవరమ్మ భక్తకోటి స్థిరముగపై పుణ్యముల తీరముగా